ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 248 వచనం. దేవా, సర్వభూతాంతర్యామివై భగవంతుడవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెద అవధరింపు. మా వ్యక్త రూపములై వెలుంగు భవదీయ స్థూల సూక్ష్మ రూపములను నానాశక్తుపప్రోహితంబులైన బ్రహ్మాది రూపములను నీ అంత నీవే ధరించి జగదుత్పత్తి స్థితిలయములను తంతు కీటకంబునం పోలే గావించుచు అమోఘ సంకల్పుండవై లీలా విభూతిం క్రీడించు మహిమమ్ము తెలియనట్టి పరిజ్ఞానము కృపసేయము. భవదీయ శాసనంబున జగన్ నిర్మాణంబు గావించునప్పుడు బ్రహ్మాభిమానంబునం చేసి అవశ్యంబును మహదవకారంబులు నా మదిం పొడము కావున తత్పరిహారార్థము వేడిద నన్ను కరుణార్థ దృష్టి విలోకించి దయచేయుమని విన్నవించిన ఆలించి పుండరీకాశుండు అతనికి ఇట్లని భావము. ఓ దేవా, నీవు సకల భూతాల అంతరాత్మ అయి ఉండేవాడవు, భగవంతుడవు. నీకు నమస్కరించి నా కోరిక విన్నవించుకుంటాను, అనుగ్రహించు. అవ్యక్త స్వరూపాలలో ప్రకాశించే నీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలను, సకల శక్తులతో కూడిన బ్రహ్మదేవుడు రూపములను, సమస్తం సృష్టి స్థితి లయములను సాలెపురుగు కూడు అల్లినట్లు నీ అంతటి నీవే ధరించి నిర్వహించుతూ ఉంటావు. అమోఘ సుసంకల్ప శక్తితో లీలా విభూతితో క్రీడిస్తూ ఉంటావు. అట్టి నీ మహిమను నాకు విశదీకరించు. నీ ఆజ్ఞానవర్తిని అయి జగత్తు నిర్మించే సమయంలో బ్రహ్మదేవుడను అనే మోహం, అహంకారం తప్పక జనిస్తాయి కదా. దానికి పరిహారం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నన్ను కృపాదృష్టితో కటాక్షించి అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. అది విన్న పద్మాసుడు ఇలా చెప్పసాగాడు. 249 పద్యం. వారి జపవ శాస్త్రాద విచార జ్ఞానమును భక్తి సమధిక సాక్షాత్కారములను ఈ మూడున్ ఉదారతన్ని మనసునందున్ ధరింపనగున్. వారియా పద్మమున భవ పుట్టినవాడా అనగా బ్రహ్మదేవుడా, శాస్త్రముల అర్థ భావములు విచార విశేషముగా చర్చించుకొను జ్ఞానమును భక్తియును సమధిక చక్కటి సాక్షాత్కారమును యథార్థ స్థితి ఎరుగుట అనే ఈ మూడును ఉదారతన్ బాగుగా అనగా ఎక్కువగా నీ యొక్క మనసు అందున్ లోపల ధరింపన్ స్థిరపరుచుకున్న అగున్ వలెను. భావము. నారాయణుడు కటాక్షించి తెలుపుతున్నాడు. ఓ పద్మసంభవ, బ్రహ్మదేవుడా, నీ మనస్సులో శాస్త్రాలను చర్చించుకొని అర్థం చేసుకొనుట, భక్తి చక్కగా యథార్థ స్థితిని తెలుసుకొనుట అనే ఈ మూడింటిని బావుగా నిలుపుకొనవలెను. తర్వాత 250 పద్యం. పరికింప మస్వరూప స్వభావములను మహిమావతార కర్మములను తెలియు తత్వ విజ్ఞానమున్ తలుకొని మత్ప్రసాదమున కలిగెడి నీకున్ కమల గర్భ సృష్టి పూర్వమునన్ చర్చింపనేన్ ఒకరుండన్ కలిగియుండు వితకర్మిన్ అగుచు సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములన్ తత్కారణ ప్రకృతియున్ తగం మత్ అంశమందు లీనమైన అద్వితీయుండనైయుండు నాకు అన్యమొకటి లేదు. సృష్టికాలమందు సృజ్యమానం బగు జగము మత్స్వరూపమగును వత్స. పరికింపన్ సరిగా చూచిన మత్ నా యొక్క స్వభావములను
మహిమ ప్రభావములు, అవతారములు, కర్మములు, ఆచరించిన పనులు, గ్రహింపగల తత్వశాస్త్రము, విజ్ఞానము తలకొని చక్కగా అనగా పొటమరించి నా యొక్క ప్రసాదమున్ అనుగ్రహము కలుగును నీకు కమలమందు గర్భ పుట్టినవాడా అనగా బ్రహ్మదేవ సృష్టి స్థితికి ముందుననే చర్చింపన్ తెలుసుకొని చూసిన నేను ఒక్కడనే కలిగి ఉండేవాడను వేత తొలగిన కర్మములు కలవాడను అగుచు సమధిక చాలా ఎక్కువ స్థూలమైన సూక్ష్మమైన అనగా కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలోని ఆత్మైక స్వరూపములు వానికి కారణమైన ప్రకృతియును మత్ నా యొక్క అంశన్ కళలు అందులో లీనమైపోయి అద్వితీయమైన వాడను అయ్యి ఉండే నాకు అన్యము ఇతరము ఒకటైనను లేదు సృష్టికి కాలము సమయము అందులో సృష్టింపబడుచున్నవి అయిన జగముల్ లోకములు మత్ నా యొక్క స్వరూపము అగును అయి ఉన్నవి నాయన. భావము: ఓ పద్మజుడా, బ్రహ్మదేవుడా, తెలిసి ఉండే నా యొక్క స్వరూపము, స్వభావములు, మహిమలు, అవతారాలు, కృత్యాలు అధ్యయనం చేయవలెను. దానితో నా దయ వలన తత్వవిజ్ఞానము లభించును. ఈ జగత్తు సృష్టింపబడటకు ముందు నుండి నేను ఒక్కనిగానే ఉన్నాను. ఏ కర్మబంధాలు నాకు అంటవు. స్థూల సూక్ష్మ రూపాలు, కారణభూతమైన ప్రకృతి సమస్తము నా అంశలే. అవన్నీ నాలో లీనమై ఉంటాయి. పుత్ర బ్రహ్మదేవుడా, నాకు ఇతరమైనది ఏది లేనే లేదు. అలాగే సృష్టి జరుగుతుండే కాలంలో వచ్చేవి సర్వం నా స్వరూపమే అని గ్రహించు అని విష్ణుదేవుడు వివరించసాగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.